పూరా లోకల్. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక యువత గుర్తుపెట్టుకోవాలి, మనకు ఈ తెలంగాణ తీసుకువచ్చింది ఇది త్యాగాల తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీ మేమిచ్చినాం మేము తెచ్చినాం అని చెప్తా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ మేమిచ్చినాం మా కోనెమ్మ ఇచ్చి అని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి తెలుసుకోవాలి, ఆ రోజు బిల్లు పెట్టినప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ఎంపీలు కూడా పార్లమెంట్లో లేరు, కాంగ్రెస్ కు మెజార్టీ లేదు. అయినా కూడా బిల్లు ఆ రోజు వచ్చిందంటే కేవలం భారతీయ జనతా పార్టీ మద్దతుతో వచ్చిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ తెలంగాణ మీద మీకెంతైతే అధికారం ఉంటుందో అంతకనే ఎక్కువ అధికారం మాకు ఉన్నది. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, కానీ మీరు అధికారం ద్వారా అవినీతి చేశారు, దురుపయోగం చేశారు, అధికారాన్ని ప్రజల్ని మోసం చేశారు. మీరు చెప్పినటువంటి ఒక వాగ్దానాలు అమలు పరచట్లేదు. కాబట్టి ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. మిత్రులారా, ప్రజల దగ్గరికి వెళ్ళండి, భారతీయ జనతా పార్టీని గెలిపించమని చెప్పండి. 11 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారు మనకు అందిస్తున్నటువంటి అవినీతి రహితమైన పాలన తెలంగాణలో కూడా రావాలంటే, తెలంగాణలో కూడా డబుల్ సర్కార్ ఇంజన్ ఉంటేనే తెలంగాణ ముందుకు పోతుంది. ఈ రెండు పార్టీలు మాత్రం తెలంగాణలో ముందుకు పోరు, ఆ ముందుకు పోనీయరు, వాళ్ళు మాత్రం మంచి ముందుకు ఉంటారు, కానీ తెలంగాణని ముందు పడనీయరు. కాబట్టి ఈరోజు తెలంగాణలో బీజేపీ సర్కార్ రావాల్సిన అవసరం ఉన్నది. దానికి ముందుగా మనకు ముందు వచ్చేటటువంటి ఒక స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉన్నది. నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను మిత్రులారా, ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు. ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి. రేపు ఇక్కడ ఉన్నటువంటి యువకులకు, రేపు ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు నేను చెప్తా ఉన్నాను, బీసీ యువకులకు, మామూలు యువకులకు, మహిళలకు, అందరికీ, అన్ని సామాజిక వర్గానికి మేము న్యాయం చేసి రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ మేము ఎక్కువ సీట్లు ఇచ్చేసి గెలిచే ప్రయత్నం మేము చేస్తాము. రేవంత్ రెడ్డి 42% ముస్లిం రిజర్వేషన్తో పాటు కలిపితే 42% అంటున్నాడు. 42%లో 10% ముస్లింలది, అంటే 32%. కానీ బీజేపీ వస్తే మాత్రం ఈ 42% కూడా బీసీలకే ఇస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం మిత్రులారా. కాబట్టి బీజేపీని ఆశీర్వదించండి, బీజేపీని గెలిపించండి. ఈ యొక్క మాట మన బాటగా ఉండి తెలంగాణ ప్రజల దగ్గరికి మనందరం కూడా పోదాం, బీజేపీని గెలిపిస్తాం. రానున్న ఎన్నికల్లో అది స్థానిక ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, బీజేపీ గెలిస్తేనే తెలంగాణకు ముక్తి అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.